ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని పాట ఒక పాట పాడుకుందాం. ఈరోజు నవంబరు 11వ తారీఖు. మరి ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి మనందరినీ కాచి కాపాడుతున్నందుకు ఆయన్ని కీర్తన ద్వారా మనం స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, కీర్తిద్దాం, ఆయన గురించి పాడుకుందాం. దావీదు అంటే రోజు గొర్రెలు కాయటానికి వెళ్ళినప్పుడు అడవిలో ఒంటరిగా ఉండేవాడు. ఆయనకు తోడు ఎవరూ లేరు. దేవాది దేవుడు పాటలు పాడుకునేవాడంట, పిల్లను కూడా వాయించుకునేవాడంట. మరి ఆయన దేవునితో అట్లా మాట్లాడడం వల్లే, అలా ఆరాధించడం వల్లే, అలా కీర్తించడం వల్లే ఆయన ఒక రాజుగా దేవుడు నిలబెట్టారు. అందుకే ఆయన బిడ్డలనండి ఆయన ఎప్పుడు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. మనం ఆయన ఎంతగా స్తుతిస్తామో అంతగా మనం హెచ్చించబడతాం. మనం ఎంతగా కొనియాడతామో అంతగా మంచి స్టేజ్లోకి దేవుడు తీసుకెళ్తారండి మనల్ని, మన బిడ్డల్ని. మనది అయిపోయింది, తర్వాత మన జీవితాలకి మన బిడ్డలు ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళని దేవుడు మంచి అభివృద్ధిలో ఉంచాలి, వాళ్ళకి మంచి ఆయుష్ ఆరోగ్యము దయచేయాలంటే మనం దేవుల్లో మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన కీర్తించాలి, ఆయన మహిమపరచాలి. మరి మనల్ని తల్లి గర్భంలో పిండమే ఉండకముందే ఆయన మనల్ని తెలిసినటువంటి దేవుడండి, మనల్ని రూపించినటువంటి దేవుడు. మరి ఆయనకి మనం ప్రతిదీ మన విషయాలన్నీ తెలిసినటువంటి దేవుడు. అంత కష్టపడి మనల్ని ఇంతవరకు మరి పెంచి పోషించినటువంటి తండ్రిని మనం కొనియాడదగిన వారమై ఉన్నాము. చిన్న ఫంక్షన్ ఏదైనా జరిగిందనుకోండి, జరిగితే మనుషులే పొగుడుకుంటూ ఉంటాం. ఏంటంటే ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా బర్త్డే పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఆర్గనైజ్ చేసిన వాళ్ళ గురించి కానీ ఏదేదో మనం చక్కగా చెప్తూ ఉంటాం. అంత బాగా ఆర్గనైజ్ చేశారునండి, ఈ ఫంక్షన్ అంతా చక్కగా చేశారండి అని వాళ్ళు మనం ప్రైజ్ చేస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళకేంటి వాళ్ళలో ఒక అష్యూరెన్స్ లాగా కలుగుతూ ఉంటుంది. మేము ఏదైనా చేయగలం, మేము ఏదైనా సాధించగలుగుతాం అని వాళ్ళకు కూడా ఒక దృఢ సంకల్పం అనేది కలుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసింది చిన్నదే అవ్వచ్చు, కానీ ఇంకా ఉండే కొద్దీ వాళ్ళల్లో పెద్ద పెద్ద కార్యాలు చేయడానికి వాళ్ళకి మనసు లగ్నమై ఉంటుంది. అవి మేము చేయగలం అని దృఢ నిశ్చయంగా చేయగలుగుతారు, ధైర్యం వస్తుంది. అలాగే మరి దేవుళ్ళు మనం ఉన్నప్పుడండి దేవాది దేవుడండి చేసిన గొప్ప కార్యాలు మనందరికీ తెలిసినయే. ఆయనకు మించి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మనం ఆయన్ని నిత్యము స్థుతిస్తూ ఆరాధిస్తూ మనం ఉంటే ఆయన ఇంకా మనల్ని హెచ్చించేటటువంటి దేవుడై ఉన్నారు. అందుకే ఆయన మనం స్తుతిద్దామండి. ఒక చిన్న పాట 2 చరణాలతోనే నేను ముగిస్తాను. బలమైన నామం అండి ఆయన నామం, అన్ని నామంలో కన్నా ఆ పాట పాడుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.